షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ వచ్చి మనం బాడీ మెజర్మెంట్తో ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది చూద్దాం. ఒక్కొక్క మెజర్మెంట్ తీసుకునే విధానం ఎలాగా అంటే వాళ్ళకి ఎంత కావాలి అనేది ఇలాగ టచ్ చేసినప్పుడు వాళ్ళు చెప్తారు. ఓకేనా, 42 43 44 45 అనేది చెప్తారు. చెప్పినప్పుడు ఇలా టచ్ చేసినప్పుడు ఇంత చాలా అని అడిగితే ఓకే అంటే అంతే పెట్టాలి. మామూలుగా అయితే మనకి ఇక్కడ వరకు వస్తుంది, 43 అనేది వస్తుంది, 43 అనేది వస్తుంది. ఫ్లోర్ లెంత్ అనేటప్పుడు మొత్తం కింద వరకు తీయాలి, 52 వరకు తీయాలి. ఫ్లోర్ లెంత్ అనేది ఎప్పుడైనా సరే చెస్ట్ మీద నుంచే వెళ్ళాలి. టేప్ అనేది చెస్ట్ పక్క నుంచి వెళ్ళినప్పుడు ఒక 1 ఇంచ్ అలాగ తేడా వస్తుంది. చెస్ట్ మీద నుంచి వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వస్తుంది. ఒక్కొక్కరి చెస్ట్ అనేది ఫ్లాట్ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గానే ఉంటుంది. లేదు చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి కొద్దిగా టేప్ అనేది పైకి లెగ్స్ వస్తుంది కాబట్టి కొద్దిగా మెజర్మెంట్ అనేది ఎక్కువ వస్తుంది. చెస్ట్ మెజర్మెంట్ అనేది ఫస్ట్ తన బ్యాక్ ఉంటుంది కదా, ఆర్మ్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇది చూడండి, బ్యాక్ ఆర్మ్ కింద నుంచి తీసుకోవాలి, కొద్దిగా కింద అనుకోవాలి చెస్ట్ వచ్చేదాకా. వచ్చాక అప్పుడు ఇలాగ చెయ్యి అనేది లోపలికి పెట్టాలి, ఇలాగ మధ్యలో పెట్టాలి. తినది ఎంత ఉంది, 29 అని ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి వేస్ట్ లెంత్, ఫ్రాక్ ఒక లెంత్ 14 పెట్టవచ్చు. ఓకేనా. కొద్దిగా లా ఉన్న వాళ్ళకి 15 అనేది పెట్టాలి. ఎప్పుడైనా సరే చెస్ట్ మీద నుంచే పెట్టాలి. నెక్స్ట్ వచ్చి నెక్ ఒక డీప్, తినకి ఎంత ఉంది, 7.5. ఇది వేరే నెక్ కాబట్టి 7.5 ఉంది, లోతు వచ్చింది కాబట్టి. అదే రౌండ్ నెక్స్ అనుకో 6.5 కన్నా ఎక్కువ పెట్టవచ్చు. బ్యాక్ నెక్ డీప్ అనేది మన ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. అది మన ఇష్ట ప్రకారంగా ఉంటుంది. ఇప్పుడు మనము స్కర్ట్ లెంత్ రావాలి అంటే మన ఫుల్ లెంత్లో వచ్చి స్కర్ట్ లెంత్ని తీసేయాలి. తీసేస్తే అప్పుడు మిగతాది అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఆర్మ్ అనేది చెయ్యి పైకి ఎత్తమనాలి. ఎత్తాక ఈ రౌండ్ తీసుకున్నాక ఇలా టేప్ పెట్టాక చెయ్యిని కింద కనమనాలి. 14 వచ్చింది అమ్మాయి. నెక్స్ట్ వచ్చి షోల్డర్ అనేది మనకి ఇక్కడ బోన్ రాగా ఉంటుంది. ఆ బోన్ దగ్గర నుంచి తీసుకోవాలి మనం, ఇలాగ పైన కానీ ఇలా. ఓకేనా, అలా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మన ఫుల్ షోల్డర్లోంచి హాఫ్ షోల్డర్ని తీసేయాలి. 3.5 తీసుకుంటే కుట్టు పోగా 3కుంటుంది. వేస్ట్ రౌండ్ అంటే నడుము ఒక రౌండ్, ఇలా కొద్దిగా లూజే ఉండాలి. బ్రాక్ కాబట్టి మరీ టైట్గా బ్లౌజ్ రాగా ఉండొద్దు, లూజే ఉండాలి. 25. చెస్ట్కి వేస్ట్కి ఒక 2-3 ఇంచులు అనేది తేడా అనేది ఉంటుంది. స్లీవ్ ఒక లెంత్ వాళ్ళ ఇష్ట ప్రకారంగా పెట్టుకోవాలి. ఈ అమ్మాయిది వచ్చి 6 పెట్టి అక్కడి నుంచి రౌండ్ అనేది తీసుకోవాలి. రౌండ్ తీసుకున్నప్పుడు దాంట్లో మన ఫింగర్ అనేది పెట్టాలి. ఇలా ఫింగర్ పెట్టినప్పుడు కొద్దిగా లూజ్ మెజర్మెంట్ వస్తుంది. ఎందుకు లూజ్ తీసుకోవాలంటే ఇలా చెయ్యి పైన కన్నప్పుడు కొద్దిగా టైట్ అవుతుంది, కింద కన్నప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. అలా లాంగ్ హ్యాండ్, పొడవు హ్యాండ్. లాంగ్ స్లీవ్ అయితే ఇలాగ చెయ్యి 20 ఉంది కదా, ఈ 20 లెంత్ తీసుకొని తర్వాత ఈ రౌండ్ అనేది తీసుకోవాలి. పేపర్ అనేది 4 తీసుకోవాలి. 1 2 మొత్తం 4 అనేది తీసుకోవాలి. 4 తీసుకున్నాక మన ఛాతి భాగం ఎంత ఉంది అమ్మాయిది, 30. దాన్ని 4 భాగాలు చేస్తే 8 పెట్టుకోవాలి. చెస్ట్
లూజ్ అనేది 8 పెట్టాలి, 4 ఉండాలి మడతలు. ఇది 14 బాడీ మెజర్మెంట్. ఇది బాక్స్ లాగా కొట్టేయాలి. కొట్టేశాక దీంట్లోనే మిగతా అన్నీ పెట్టుకోవాలి. ఏది ఫస్ట్ మనం భుజం పెట్టుకోవాలి. భుజం వచ్చి ఆమెది 13, సగం ఎంత 6.5. ఇది కూడా 6.5 పెట్టి ఇది చూసారా చెస్ట్ 8 వచ్చింది. ఇది వచ్చి చెస్ట్. ఇది చంక భాగం కంప్లీట్ అవ్వగానే మనకి ఛాతి భాగం అనేది వస్తుంది. చెస్ట్ ఎంత అమ్మాయిది 30 డివైడెడ్ బై 4 భాగాలు 8 వస్తుంది. సో ఇది మనకి 8 ఉంది. ఇది ఎంత 6.5. ఇప్పుడు రౌండ్ వేసినప్పుడు ఆ అమ్మాయిది చంక భాగం వచ్చి 14 డివైడెడ్ బై 2 7 వస్తుంది. అప్పుడు భుజం మీద కుట్టు తీయగా 7 వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. 7 వచ్చింది మనకి. ఓకేనా? తర్వాత వచ్చి ఎప్పుడైనా సరే ఎవరి భుజమైనా సరే 3.5 పెట్టుకోవాలి. 3.5 పెట్టుకుంటే ఇది 3కు ఉంటుంది. ఇది సగభుజం అంటారు, ఆఫ్ షోల్డర్ అంటారు. ఇది వచ్చి ఎవరికైనా సరే 3.5 పెట్టుకుంటే కుట్టే వరకు 3కి వెళ్తుంది. ఇది నెక్ విడ్త్, ఇది 3 పెట్టుకోవాలి. లోతు వచ్చి 30 కదా అమ్మాయిది, కాబట్టి 6 పెట్టుకుందాం. కుట్టే వరకు అది 6.5కి వెళ్తుంది. రౌండ్ స్క్వేర్ మాత్రమే 6 పెట్టుకోవాలి. వేరే షేప్స్ ఉన్నాయి అయితే, లోతు షేప్స్ ఉన్నాయి అయితే అది కొద్దిగా పెంచుకున్నా ఏం కాదు. ఇవైతే కొద్దిగా తక్కువ శాతమే పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కటింగ్ అనేది చూద్దాము. దానికంట ముందు ఖర్చు ఎంత ఖర్చు కావాలి అనేది ఎక్స్ట్రా మనం పెట్టుకోవాలి. నేను 1.5 ఖర్చు పెడుతున్నాను. ఇప్పుడు కటింగ్ అనేది చూద్దాం. చంక భాగం నుంచి కట్ చేయాలి మనం. మీరు ఫస్ట్ పేపర్ కటింగ్ అనేది చేస్తే నిదానంగా అలవాటు అవుతుంది మీకు. అలవాటు అయ్యాక అప్పుడు మీరు క్లాత్ కటింగ్ అనేది చేయొచ్చు. లేదు అంటే ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకొని అది వచ్చాక మీరు ఇది పేపర్ తీసుకెళ్ళి క్లాత్ మీద వేసి కట్ చేసుకోండి. అప్పుడు అలవాటు అయిపోతుంది మీకు, తర్వాత రాంగ్ అవ్వకుండా ఉంటుంది. ఇగోండి, ఒకసారి మనం స్కర్ట్ లెంత్ అనేది చూద్దాం. అసలు బాడీ అనేది ఇది. టోటల్ పొడుగు వచ్చి ఆ అమ్మాయిది 45 అంటే 45. 45లోంచి ఆ అమ్మాయిది బాడీ పొడుగు వచ్చి 14. ఆ 45లోంచి 14 తీసేస్తే 31. ఈ స్కర్ట్ లెంత్ అనేది 31. కుచ్చు అనేది ఈ అమ్మాయిది 30 ఉంది కదా, కుచ్చు బాడీ ఇది రౌండ్ వచ్చి 30. అప్పుడు చెస్ట్ 30 అనుకోండి. 30కి డబల్ 60 తీసుకుంటే మీకు కుచ్చు అనేది ఎక్కువ వస్తుంది.